హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరూ కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టయితే కనుక మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గా ఇండియాకి వెళ్ళి వచ్చానని చెప్పి. సో అబ్రాడ్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు దట్టు ఇన్ఫాంట్ తోటి మంత్స్ బేబీతో వెళ్ళేటప్పుడు మనం అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి క్యారీ చేయాలని చెప్పి ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఫస్ట్ టైం మామ్స్ ఎవరైతే ఉన్నారో బేబీతో ఇండియా ట్రావెల్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎక్కడా కూడా వెళ్ళేటప్పుడు నేను చాలా యూట్యూబ్ వీడియోస్ వెతికాను అనమాట. లైక్ ప్రాపర్గా ఏమేమి పట్టుకెళ్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి. నాకు ఎగ్జాక్ట్గా షార్ట్ అండ్ స్వీట్గా ఏ వీడియో కనిపించలేదు. సో అన్నీ కూడా వ్లాగ్స్ కైండ్ ఆఫే ఉన్నాయి. సో ఇది వ్లాగ్ కింద ఉండకూడదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం కావాలో యాజ్ ఇట్ ఈస్ అది మనం వీడియోలో చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. హోప్ ఫస్ట్ టైం మామ్స్ ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి నేను కనుక ఏమైనా మిస్ చేసి ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో దట్ లైక్ ఎవరైనా ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో క్యాండీ పడుకోవడం వల్ల నేను ఆ టైంలో ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఏమేం కావాలి అని చెప్పి అన్నీ కూడా కింద నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట, వీడియోలో ఏది మిస్ చేయకూడదు అని చెప్పి. అండ్ మేము ఇండియా వెళ్ళే టైంలోనే క్యాండీకి 10 months అండ్ మా వెకేషన్ ప్లాన్ వచ్చి 45 days అనమాట. అండ్ ఈ వీడియో కూడా నేను ఇండియాకి వెళ్ళి వచ్చేసిన తర్వాతనే పోస్ట్ చేయాలనుకున్నాను. సో దట్ నా 2-way ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ వీడియోను డీటెయిల్గా చేయాలని అనుకున్నాను అనమాట. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి వెట్ వైప్స్ అనమాట. వెట్ వైప్స్ అనేది నేను తనకి ఎక్కువగా యూస్ చేయను, ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి మోస్ట్లీ వాషే చేసేదాన్ని. బయట ఎక్కడ వెళ్ళినా కూడా నేను వాష్రూమ్లో వాష్ చేయడానికే ట్రై చేసేదాన్ని. బట్ ఫ్లైట్లో మనకు ఆ పాసిబిలిటీ ఉంటుందో లేదా అని చెప్పి నేను ఈ వెట్ వైప్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక న్యూ ప్యాక్ తీసుకున్నాను నేను, ఈ బంచ్ సరిపోవాలని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి డైపర్స్ అనేది తనకి బేబీకి కంఫర్ట్ అయిన డైపర్స్ అనేది తీసుకోండి. నేను ఒక 24 డైపర్స్ తీసుకున్నాను, ఎందుకంటే మాది 24 hours జర్నీ. అండ్ క్యాండీకి నేను ఎవ్రీ 2 hours వన్స్ నేను డైపర్ ఫిల్ అయినా అవ్వకపోయినా చేంజ్ చేసేస్తూ ఉంటాను అనమాట. మోస్ట్లీ ఇంట్లో అయితే డైపర్స్ వేయం, కానీ ఫ్లైట్లోనే అది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి వేసాను నేను. థర్డ్ వచ్చేసరికి మెడిసిన్ అనమాట. మర్చిపోకుండా మీ బేబీకి కావాల్సిన మెడిసిన్ పెట్టుకోండి. క్యాండీకి నేను ఎప్పుడు ఏ మెడిసిన్ వాడలేదు. ఈ 10 monthsలో ఒక్కసారి ఫీవర్ వచ్చింది, అప్పుడు టెలినాల్ యూజ్ చేశాను. సో టెలినాల్ మాత్రమే నేను పెట్టుకున్నాను. కానీ నన్ను అడిగితే ఒక 2-3 packs పెట్టుకోండి, ఎందుకంటే ఇండియా వెళ్ళిన తర్వాత సిక్ అవుతారు కాబట్టి. నేను ఒకటే పెట్టుకున్నాను, అది నేను చేసిన మిస్టేక్. తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టిన బాటిల్ వచ్చేసరికి మన ఫీడింగ్ బాటిల్స్ వాష్ చేసే లిక్విడ్ అనమాట. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. తనకి రిక్వైర్ ఉన్న స్పూన్స్ అవన్నీ కూడా నేను ఒక జిప్లాక్ కవర్లో వేసుకున్నాను అనమాట. సో దట్ నాకు ఈజీ యాక్సెస్ ఉంటాయని చెప్పేసి నేను తన టీథర్స్ కానీ స్పూన్స్ కానీ ఒక జిప్లాక్ కవర్లో వేసాను. సో తను ఆడే గేమ్స్ ఏవైతే ఉంటాయో నేను అవి కూడా ఏమేమి తీసుకున్నానని చెప్పి నెక్స్ట్ వీడియోలోనే మీకు చూపిస్తాను. తనకి ఏం యూజ్ అయ్యాయి ఏం యూజ్ అవ్వలేదని చెప్పి. అఫ్కోర్స్ ఇది బేబీ టు బేబీ డిపెండ్ ఉంటుందన్నమాట, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో క్యాండీకి ఏం అవసరం పడుతున్నాయని ఈ 10 months జర్నీలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టే నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తుంది అనేది సాక్సెస్ అనమాట, పాపకి సంబంధించిన సాక్స్. ఇవి నేను 2 packs కింద తీసుకున్నాను. ఈ ఫస్ట్ ప్యాక్లో మీకు చూపిస్తుంది అన్నీ కూడా కొంచెం లాంగ్ సాక్సెస్. ఇవన్నీ కూడా న్యూ. అండ్ మనకు ఫ్లైట్లోని ఎక్కువగా షూ అది వేసి ఉంచాం కాబట్టి సాక్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మారుస్తాను 24 hours. అండ్ ఇంటికి వెళ్ళేంత వరకు చూసుకుంటే దగ్గర 36 hours జర్నీ కదా అని చెప్పి నేను ఎక్కువ సాక్సెస్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇలాగా నాకు ఈజీగా ఈ ప్యాక్ ఓపెన్ చేస్తే ఇందులో సాక్సెస్ ఉన్నాయి అని తెలియడం కోసం అని చెప్పి నేను 2 జిప్లాక్ కవర్స్లోని సాక్సెస్ పెట్టాను. ఒకటి వచ్చి ఇది, నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ విజిబుల్ది జిప్లాక్ కవర్లో పెట్టాను అనమాట. ఈ సాక్సెస్ ఏంటంటే యూస్ చేసి నేను త్రో చేసేద్దాము, ఇది మనం రెగ్యులర్గా చాలాసార్లు యూస్ చేస్తాం కదా అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇందులోనే నేను బేబీ మిటెన్స్ కూడా పెట్టాను అనమాట, ఎందుకంటే ఫ్లైట్లోని ఇన్ కేస్ మనకి ఏసీ ఎక్కువ అవ్వడం వల్ల తనకి చలి ఏమైనా వేస్తుందేమో అని చెప్పి మిటెన్స్ కూడా పెట్టాను నేను. బట్ ఇది యూజ్ అవ్వలేదు క్యాండీకి. బట్ మీరు మేక్ షూర్ ఇవి పెట్టుకోండి, ఓకే.
తర్వాత వచ్చేసరికి నేను ఫ్లైట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా మనకి ఏసీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనకు స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది అనమాట. ఆ డ్రై అవ్వడం వల్ల నోస్ బ్లీడింగ్ అది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం బాడీని ఎక్కువగా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాండీకి అని చెప్పి నేను ఎప్పుడు బ్యాగ్లో, ఫీడింగ్ బ్యాగ్లో ఉంటుంది. సో ఆ మాయిశ్చరైజర్ కూడా మేక్ ష్యూర్ మీరు పెట్టుకున్నారో లేదో చూసుకోండి. ఫ్రీక్వెంట్గా బేబీకి మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీరు మాయిశ్చరైజర్ పట్టుకెళ్ళలేదు, మిస్ చేశారు అని అనుకుంటే కనుక వాష్రూమ్స్లో కూడా మాయిశ్చరైజర్ ఉంటుంది. మీరు ఓకే అనుకుంటే బేబీకి మీరు అదే యూస్ చేయొచ్చు. నేను రిటర్న్లో వచ్చినప్పుడు అయితే నేను చాలాసార్లు క్యాండీ పూల్ చేస్తూ ఉండడం వల్ల నేను ఆ మాయిశ్చరైజర్ యూస్ చేశాను. తనకేం స్కిన్ ఎలర్జీ లాంటిది ఏమీ లేదు, బాగానే ఉండింది. సో ఇది వన్ థింగ్ నేను నేర్చుకున్నది ఈ జర్నీలోని. తర్వాత వచ్చేసరికి ఫుడ్ అనమాట. మేము ఒర్లాండో నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. సో మేము వెళ్ళింది ఏంటంటే ఒర్లాండో నుంచి మయామి వెళ్ళి మయామి నుంచి బెంగళూరుకి వెళ్ళాం. సో నా ఈ జర్నీలోని నాకు ఎంత ఫుడ్ అనేది రిక్వైర్ అవుతుందో సో నేను ఆ రిలేటెడ్ ఫుడ్ అనేది పెట్టుకున్నాను. ఇది 6 ప్యాక్స్ అనేది నేను ఫీడింగ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. అండ్ అలానే టీథర్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఇదేమో నాయిస్ కంట్రోలర్. మన ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ టైంలోని ఎక్కువగా నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల కిడ్స్ ఏడుస్తారని నేను విన్నాను అనమాట. ఇది తీసుకెళ్ళాను కానీ క్యాండీకి అది యూజ్ అవ్వలే. క్యాండీ బాగానే ఎంజాయ్ చేసింది ఫ్లైట్ జర్నీ. సో టీథర్ బిస్కెట్స్ కూడా నేను తనకు మధ్యలో ఇవ్వడం కోసం అని చెప్పి పెట్టాను. వన్ బెస్ట్ థింగ్ మేము చేసింది ఏంటంటే మాది నైట్ జర్నీ. సో నైట్ జర్నీ వెళ్ళడం వల్ల తిని ఎక్కువసేపు పడుకునే ఉంది. సో నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఈ వైప్స్ వచ్చేసరికి టీథర్ వైప్స్ అనమాట. మనం టీథర్స్ కానీ తన టాయ్స్ కానీ ఏవైతే కింద పడి ఉంటాయో నాకు వెంటనే వాష్ చేయడానికి అవకాశం ఉంటుందో లేదో అని చెప్పి నేను ఈ వెట్ వైప్స్ తీసుకున్నాను అనమాట. ఇది చిన్న ప్యాక్ దొరుకుద్ది, చాలా చిన్న చిన్న సైజులో ఉంటుంది ఇది. సో ఇవి మనం ఈజీగా వైప్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీడింగ్. తనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు కాబట్టి నేను చాలా వరకు ఏం చూసానంటే ఒక బాటిల్స్లోని ఫార్ములాస్ని సపరేట్గా తీసుకుని వెళ్ళడం చూశాను. నాకు దానికి బదులు ఇలా చిన్న కాంపాక్ట్ ఫార్ములా ప్యాక్ ఒకటి తీసుకెళ్ళిపోతే బెస్ట్ కదా అని చెప్పి అనిపించింది. సో నేను ఈ ఫార్ములా అనేది పీడియాట్రిషియన్ దగ్గర శాంపిల్ తీసుకున్నాను. ఈ రెండు కూడా. ఇది వచ్చి మిక్స్డ్ ఫార్ములా ఒకటి, ఇంకొకటి వచ్చి పౌడర్ అనమాట. మిక్స్డ్ది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే యూజ్ అవుతుందని చెప్పి పెట్టుకున్నాను. ఇన్ఫాంట్ బ్యాగ్లోని మనం ఎంత స్టఫ్ అయినా యాడ్ చేయొచ్చు అనమాట. దెర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. అండ్ వాళ్ళు ఏమీ కూడా మనల్ని అడగరు. ఈవెన్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇన్ఫాంట్ బ్యాగ్ గురించి అయితే కనుక ఎటువంటి క్వశ్చన్స్ చేయలేదు. ఓన్లీ డొమెస్టిక్లో మాత్రమే క్వశ్చన్స్ అనేది రేస్ చేశారు. దాని గురించి నేను మీకు ఫర్దర్ వీడియోస్లోని అప్డేట్ చేస్తాను. ఇది నేను క్యాండీ కానీ తీసుకున్నాను అనమాట. ఇది $28. ఇందులో ఏముందా అని చెప్పి నేను ఇది కొన్నాను. క్యాండీకి ఎప్పుడు నేను ఇది ఎక్కువ కొన్నాను. ఇది $28. సో దీంట్లోని 5 సెన్సెస్, బేబీకి 5 సెన్సెస్ డెవలప్ అవుతాయంట. సో అందుకోసం తీసుకున్నాను. సో ఇదేమో ఈ టాయ్. సో ఇది ఒక్కటే క్యాండీ కొన్నాను అనమాట. టాయ్స్ యాడ్ చేసేటప్పుడు మీ బేబీకి ఏమేం కావాలో ఆ రిలేటెడ్ టాయ్స్ అన్నీ యాడ్ చేయండి. నేను కొన్ని అయితే తీసుకున్నాను. అవి ఏంటనేది మీకు షార్ట్ వీడియోస్ ఆర్ లైక్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ డ్రెస్సెస్ నేను నైట్ వేర్ ఒక 2 pairs, నార్మల్ ఫ్రాక్స్ లాంటివి ఒక 6 అలా తీసి పెట్టుకున్నాను అనమాట. ఎమర్జెన్సీ పర్పస్కి డైపర్ బ్యాగ్లోనైతే కనుక ఒక 4 pairs పెట్టుకున్నాను నేను. సో దట్ లైక్ ఎప్పుడైనా అవసరం అయితే చేయడానికి. సో ఇవన్నీ టీథర్ కైండ్ ఆఫ్ థింగ్ నేను క్యాండీ కోసం తీసుకున్నవి. తన యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను అనమాట నేను. సో ఇన్ఫాంట్ బ్యాగ్ ఏదైతే ఉండిందో దానికి ఏమి వెయిట్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, కానీ నేను వెళ్ళేటప్పుడు కానీ ఆర్ లైక్ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ ఇన్ఫాంట్ బ్యాగ్ వెయిట్ అనేది చెక్ చేయలేదు వాళ్ళు. మీరు ఎంత స్టఫ్ మీరు అందులో పెట్టగలిగితే అందులో పెట్టుకోవచ్చు. మేక్ ష్యూర్ మీరు ఇనఫ్ మిల్క్ తనకు తీసుకెళ్ళండి ఇన్ కేస్ మీరు ఫార్ములా యూజ్ చేస్తున్నట్టయితే కనుక. అండ్ ఫుడ్ ఫ్లైట్లో కూడా ఇన్ఫాంట్ మీల్ ఇస్తారు, కానీ అదేంటంటే కొంచెం సినమన్ యాడ్ చేసి ఉందన్నమాట. మనం అడిగితేనే ఇస్తారు వాళ్ళు. వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్, లేదంటే ఫ్రూట్ కావాలంటే ఫ్రూట్, ఇన్ఫాంట్ ప్యూరీస్ ఉంటాయి కదా అవి ఇస్తారనమాట. అవి మనం అడగాలి. బట్ మేక్ ష్యూర్ మీరు ఇక్కడ నుంచి వెళ్తే కనుక
ఇండియాలో ఫుడ్ కొనుక్కుందాం బేబీకి ప్యూరీస్ లాంటివి అని అనుకుంటే కనుక అవ్వదు. ఎందుకంటే ఇండియాలో ప్రైస్ పీక్స్లో ఉంటుంది. ఈ ప్యూరీ సాచెట్ ఏదైతే ఉండిందో అది మనకి ఇక్కడ $1కి వస్తుంది, కానీ ఇండియాలో అది 999 అనమాట. గర్బర్ ప్యూరీస్ ఒక్క ప్యాక్ $999. సో మేక్ షూర్ మీరు ఇనఫ్ ఫుడ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే తీసుకువెళ్ళండి. ఇన్ కేస్ మీరు అక్కడ కొంతకాలం ఉంటున్నారు, మీరు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఫుడ్ కావాలి అనుకుంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీకు నా అప్కమింగ్ వీడియోస్లోని ఈ త్రూ అవుట్ జర్నీలోని నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఏమేమి టిప్స్ అండ్ ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అసలు మేము ఒర్లాండో నుంచి ఫ్లైట్లో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి, అసలు ఏ సీట్ బుక్ చేసుకోవాలి అన్న దాని గురించి, ఏ ట్రావెల్స్కి వెళ్ళాము, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు మిస్ చేయకుండా ఉండాలంటే కనుక మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, నాది నా పాపది కూడా. సో మీకు నచ్చితే కనుక ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.